హైదరాబాద్లో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ దాడులు చేసి ప్లాస్మా అమ్మకాలు జరుపుతున్న ముఠాను అరెస్ట్ చేసింది. భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను వీరు అక్రమంగా అమ్ముతున్నట్లుగా గుర్తించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. రవీందర్ నాయక్ అనే అక్యూజ్డ్ యాక్చువల్లీ భవానీ నగర్ మూసాపేటలో ఇల్లీగల్గా ఒక బయట నుంచి బ్లడ్ బ్యాంక్స్ నుంచి బ్లడ్ ప్లాస్మా, సెరము, హోల్ హ్యూమన్ బ్లడ్ ఇలాంటివి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి మిగతా ఇల్లీగల్గా మన క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కు ఏపీ, తెలంగాణ అండ్ బెంగళూరు, కర్ణాటకకు అమ్ముతున్నట్టుగా గుర్తించాము. సో దీనికి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి లైసెన్స్ కానీ దాని యొక్క స్టేట్ సెంట్రల్ నుంచి పర్మిషన్స్ కానీ లేకుండా ఇల్లీగల్గా నిర్వహిస్తున్నారు కాబట్టి దాని మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం మేము అక్కడ ఉన్నటువంటి ప్లాస్మా, హ్యూమన్ ప్లాస్మా బ్లడ్ బ్యాగ్స్ని ప్లస్ అక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ కిట్స్, డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసి కోర్టుకి సమర్పించడం జరిగింది.